దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1010 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 429 పాయింట్లు లాభపడింది. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశీయ మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పలు దేశాలపై టారిఫ్ విరామ ప్రకటన, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం ఇలాంటి అంశాల ఎఫెక్ట్ దేశీయ సూచీలపై కనిపించింది. బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారితో మాట్లాడదాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అలాగే సెన్సెక్స్ 1010 పాయింట్లు, నిఫ్టీ 429 పాయింట్లు లాభపడింది. సుందరరాజా గారు, గుడ్ ఈవినింగ్. ఈరోజు స్టాక్ మార్కెట్స్ లాభాలతోనే ముగిసింది. మీ కామెంట్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ వారం చూస్తే కనుక మార్కెట్ లో ఒక మంచి డ్రామాటిక్ రికవరీ కనిపించింది. మార్కెట్ మొదట్లో చూస్తే కనుక ఇనీషియల్ గా చాలా ఒక పానిక్ రియాక్షన్ వచ్చి మార్కెట్ ఒక బేరిష్ ట్రెండ్ లోకి వెళ్తుందేమో, అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అన్ని కూడా కన్సర్న్స్ మరింత ఎస్కలేట్ అవడంతో మరింత ఇష్యూస్ కూడా, ముఖ్యంగా ఈ వాణిజ్య యుద్ధం అనేది మరింత ముదురుతోంది అన్న కొన్ని వార్తలు రావడంతో మన మార్కెట్ లో కూడా స్టార్టింగ్ లో ఒక బాగా పట్టడం అనేది చూసాం. మండే మన మార్కెట్ చూస్తే కనుక ఇంచుమించి 1000 పాయింట్ల వరకు పడిన తర్వాత 22,000 పైగా కొంచెం రికవరీ అవుతాము. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా ఇందాక మీరు చెప్పినట్టుగా అమెరికాలో కూడా చూస్తే కనుక టారిఫ్స్ అనేది, అంటే టాక్సేషన్ అనేది 90 రోజుల వరకు ఒక బ్రేక్ తీసుకుంటున్నట్టుగా వార్తలు రావడంతో మార్కెట్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అదేవిధంగా కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా చూస్తే కనుక టారిఫ్ విషయంలో తమ చర్చలకి సిద్ధంగా ఉన్నట్టుగా వార్త రావడం కూడా మంచిగా. అదేవిధంగా ఇంకొక మూడో ప్రధానమైన అంశం చూస్తే కనుక భారత్ మీద ఇంపాక్ట్ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. చాలా నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ అనేది జీడిపి మీద, గ్రోత్ మీద ఉంటుందనే వార్త రావడంతో మార్కెట్ పెద్ద పట్టించుకోకుండా రికవరీ అనేది రావడం చూసాము. అంటే ప్రధానంగా ఈ టారిఫ్ చర్యలతోనే ఈ రోజు మార్కెట్ లో లాభాలు కనిపించాయని చెప్పచ్చా? 90 రోజుల తర్వాత కొంచెం ఇలాంటి పరిస్థితి కనిపించింది. అండ్ రూపాయి కూడా ఊపందుకుంది, చమురు ధరలు తగ్గాయి, కొంత డాలర్ క్షీణించింది. అలాగే మీరు చెప్పినట్టుగా ఈ 2-3 అడిషనల్ రీజన్స్ కూడా ఉండడంతో మన మార్కెట్ లో కూడా రికవరీ కనిపించింది. నిన్న మనం చూసాము ఆర్బీఐ క్రెడిట్ పాలసీ రావటము, క్రెడిట్ పాలసీ చూస్తే కనుక ఒక 25 బేసిస్ పాయింట్లు వడ్డీ తగ్గించడం చూసాం. సో రానున్న రోజుల్లో చూస్తే కనుక బ్యాంక్స్ అన్ని కూడా కొంచెం వడ్డీ రేట్లు తగ్గించి, అలాగే ఈఎంఐ కూడా కొంచెం మనకి తగ్గే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి ఆర్బీఐ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో క్రెడిట్ బూస్ట్ ఇవ్వడంతో మరింత పెద్ద రుణ సదుపాయాలు పబ్లిక్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి పాజిటివ్ గా మార్కెట్ తీసుకోవడం అనేది మనం చూసాము. సో ఓవరాల్ గా మనం ఒకసారి గమనిస్తే కనుక ఈ యుఎస్ ఎఫెక్ట్ తర్వాత మార్కెట్ లో ఒక భారీ రియాక్షన్ రావటము, సో అలాగే సబ్సిక్వెంట్ గా మార్కెట్ లో ఒక రికవరీ రావడం చూస్తుంటే మార్కెట్ ఈ టారిఫ్ విషయంలో పూర్తిగా ఈ నెగటివ్ న్యూస్ ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ పూర్తిగా అబ్జర్వ్ చేసేసుకుంటే కనిపిస్తుంది, పూర్తిగా జీవించుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ మీద ఈ విషయం మీద పెద్దగా నెగటివ్ అంశాలు ఉండకపోవచ్చు, నెగటివ్ రియాక్షన్స్ ఉండకపోవచ్చు. సో నేను అనుకోవటం మార్కెట్ కొంచెం బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. నియర్ టర్మ్ లో టెక్నికల్ గా 22,000 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకుంటాము. వీక్లీ చార్ట్ కూడా మార్కెట్ లో ఒక బౌన్స్ రావడం చూస్తుంటే కనుక మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉండే అవసరం. అలాగే మనకి మార్కెట్ లో ఆల్మోస్ట్ ఈ వారం రోజుల్లో 3 రోజులు సెలవులు ఉన్నాయి. కాబట్టి ఎఫ్ఐస్ అని అలాగే షార్ట్ సెల్లర్స్ ఎవరైతే భారీగా అమ్మకాలు జరిపారో వాళ్ళందరూ కూడా కొంచెం కొనుగోలు చేయడంతో మార్కెట్ లో ఒక రికవరీ అనేది కనిపించింది. సో అలాగే మనకి రిటైల్ సీజన్ కూడా బిగిన్ అయింది. టీసీఎస్ రిజల్ట్ కూడా కొంచెం పర్వాలేదు, మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంది. కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా మార్కెట్ కి తోడవడంతో మార్కెట్ లో ఒక రికవరీ కనిపించింది. థ్యాంక్ యూ సుందరరాజా గారు.